హీరోయిన్ డింపుల్ హయాతిని వేధించాలనేదే డీసీపీ రాహుల్ హెగ్డే ఉద్దేశమని నటి అడ్వకేట్ పాల్ సత్యనారాయణ చెప్పారు. డింపుల్తో రాహుల్ హెగ్డే చాలాసార్లు ర్యాష్గా మాట్లాడారని మీడియాకు వివరించారు. అపార్ట్మెంట్లో డింపుల్ హయాతి పార్కింగ్ ప్లేస్లో కోన్స్ పెట్టారని, కోన్స్ తీయాలని చాలాసార్లు చెప్పినా డీసీపీ రాహుల్ హెగ్డే వినకపోవడంతో ఆమె కోన్స్ని కాలుతో తన్నారని తెలిపారు. అసలు క్వార్టర్స్ లో ఉండకుండా డీసీపీ అపార్ట్మెంట్ లో ఎందుకు ఉంటున్నారని చెప్పాలని పాల్ సత్యనారాయణ ప్రశ్నించారు. ఒక డీసీపీ స్థాయి వ్యక్తి అమ్మాయిల మీదకి వెళ్లి మాట్లాడతారా అని నిలదీశారు. ఒక సెలబ్రిటీగా, ఒక అమ్మాయిగా, అందులోనూ పోలీస్ ఆఫీసర్పై కేసు పెట్టేందుకు డింపుల్ వెనకాడిందని, తీరా చూస్తే డీసీపీ తన డ్రైవర్తో రివర్స్ కేసు పెట్టించాడని లయన్ పేర్కొన్నారు. దాని మీద ఈమె కాల్తో తీస్తుంది. షీఈ్ అ సెలబ్రిటీ. ఆమె హ్యాండ్స్ అన్నీ శానిటైజ్ ఉంటుంది. పోయి ముట్టుకుంటుందా అని చెప్పండి. వస్తువుల్ని మనమే శానిటైజ్ చేసుకుంటున్నాం. ఆమె ఎక్స్ట్రా కేర్ఫుల్ ఉంది. కాల్తో ఇట్లా కొట్టి జరిపిందట్టు మన పార్కింగ్లో ఉంది కదా అది. ఎందుకంటే ఇప్పుడు 41 years నోటీస్ ఇచ్చిన తర్వాత రేపు ఏమవుతుందంటే ఈమె ఏం చెప్పినా కూడా రేపు దాన్ని ఇష్యూ చేస్తారు. ఏమని, మీరు దీన్ని తీసుకొచ్చి మీడియాలో ఇట్లా మాట్లాడినరు, అందుకని ఈ కేసు ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ ఆ నోటీస్ ఇచ్చినందుకు షీ వాంట్స్ టు వెయిట్ అంటిల్ the case starts and the summon starts or whatever this thing, and she will have a legal discussion again on this thing, what course of action we will take. ఎందుకంటే ఆమెని ఇప్పుడు డిఫమేషన్ చేసేసారు. మొత్తం ఆమెని బద్నాం చేసిండు. ఏమని, ఇట్లా అన్ని స్టోరీలు చెప్పుకుంటా అని బద్నాం చేస్తున్నారు. ఆమె మిస్బిహేవ్ చేసిందని, లాక్ కొట్టిందని, ఫాల్స్ ఇన్ఫర్మేషన్